ఏయ్ ఏం ఆర్ట్ డైరెక్టర్ అయ్యా నువ్వు? ప్రొడ్యూసర్ వస్తే నాకు దొబ్బులు పెడతాడు, డైరెక్టర్ ఏమో ఇంతవరకు సెట్ లోకి రాలేదు. కానీ కానీ ఆరు పిల్లి పిత్తరుకుంటారా? టైం అయిపోతుంది, త్వరగా కానీ భయ్యా. వస్తున్నాను. కానీ కానీ త్వరగా కానీ. మీరు అయిపోయారు. పెద్ద బాహుబలి సినిమాకి సెట్ వేస్తున్నాడు. సార్ నమస్తే. ఏంట్రా అలా పైన చూస్తున్నా? పని చేస్తున్నాను సార్, పని చేస్తున్నా. వాళ్ళని చూడరా, పొద్దున్నే టిఫిన్ చేసేసి పని చేయకుండా ఎలా నిద్రపోతున్నారు చూడు. ఒక్క షాట్ కూడా తీయలేదా? లేదు సార్. ఎక్కడ్రా డైరెక్టర్? మీరు ఇచ్చిన అడ్వాన్స్ తీసుకుని దసపలాలో రూమ్ వేసుకుని హ్యాపీగా పడుకున్నాడు సార్. పడుకుంటారా? వాడు ఇలాగే చేస్తే వాడిని చంపేసి పాడి మీద పడుకోబెట్టి శంకు ఊదేస్తాను. అవును, వాడి పేరు పూరి కదా? సార్ ఆయన ముగ్గురు డైరెక్టర్ల దగ్గర పనిచేసినందువల్ల ముగ్గురు పేర్లు కలిపి పెట్టుకున్నాడు సార్. సరే, వాడు 3 పేర్లు పెట్టుకుని 30 పేర్లు పెట్టుకుని దాంతో నాకు సంబంధం లేదు. ఈ తింగరపల్లి రామనారాయణ పవర్ ఏంటో ఒక ప్రొడ్యూసర్ గా చూపిస్తాడ్రా వాడికి. చాలా భయం వేస్తుంది సార్. ఇదే భయం వాడి మొహంలో కూడా నేను చూడాలి. కొట్రా ఫోను. సార్ కొడితే ఫోన్ పగిలిపోతుంది సార్. కామెడీనా? రేయ్, ఈ తింగరపల్లి రామనారాయణ ఫోన్ లో మాట్లాడుతుంటే వాడెట్లా భయపడతాడో దూరం నుంచి చూడరా. అయ్యో, $1 బిలియన్ పిల్ల జమీందార్, వాట్ ఉమెన్ వాట్ మన్మధుడు. అయ్యో, జపాన్ సినిమా, సింగపూర్ సినిమా, కొరియా సినిమా, అమెరికా సినిమా, ఆఫ్రికా సినిమా, అన్ని సినిమాలు కాపీ కొట్టారు. ఏ సినిమాని వదలలేదు. అసలు పక్కోడు ఎలా బతుకుతాడన్న ఆలోచన లేకపోతే నాలాంటి ఎలా సినిమాలు తీయాలి, ఎలా బతకాలి? సినిమా అంటేనే కాపీ అయిపోయింది. మీరు మాత్రమే బాగుండాలి. మీరు, మీ పెళ్ళాలు, పిల్లలు అందరూ బాగుండాలి. మేమేమైపోయినా పర్లేదు, అంతే కదా? ఆలోచించక్కర్లేదా? ఎంత కష్టపడుతున్నావో తెలుసా? నాకెంతవరకు మంచి కథ కూడా దొరకలేదు. అసలు వాళ్ళకి మాత్రం మంచి మంచి కథలు దొరుకుతున్నాయి. 24 సంవత్సరాల పోరాటం, 24 సంవత్సరాల పోరాటం ఇది. డైరెక్టర్ అవ్వాలని అన్ని కథల్ని ఆలే తీసేసుకుంటే నేనేం చేయాలి ఇప్పుడు? నాకేం పర్లేదు, కానీ నా వెనక ఎంతమంది కొత్త కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు డైరెక్టర్స్ అవ్వాలని. వాళ్ళు ఏ లాంగ్వేజ్ కాపీ కొట్టాలి? వాళ్ళు ఎంతో బాధపడతారు. సత్య హరిచంద్ర సినిమా నుంచి ఖైదీ నెంబర్ 150 వరకు కాపీనే కదా. అయ్యో, షూటింగ్ జరుగుతోంది, ఒక్క సీన్ కూడా రెడీ అవ్వలేదే. ఇప్పుడు ఏం చేయాలి? సార్ పోనీ తాగుతారా సార్? రాత్రికి ఫుల్ తాగుతా. ఇప్పుడు ఎలా? ఏ సీన్ తీయాలి? ఎలా తీయాలి? వేరే ఏ లాంగ్వేజ్ ట్రై చేస్తే బెటరు? ఆఫ్రికా లాంగ్వేజ్ ట్రై చేసి చూద్దాం. అది కూడా కాపీ కొట్టేసి ఉంటారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇష్టమే. డైలాగ్ రాసుకోమా, డైలాగ్ రాసుకో. ఇప్పుడు చెప్పండి సార్. ఈ రోజు రాత్రి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్తావా? రాయమంటారా సార్? ఇది నిన్ను అడుగుతున్నా. ఈ రోజు రాత్రికి ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్తావా అని. 40 రోజులు మీకు అగ్రిమెంట్ ఇచ్చాను. అప్పటి వరకు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది.